తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సర్వాత్మదర్శనం తద్వత్ ద్వైతబుద్ధినిరాశనం యస్య బోధే భవే సిద్ధిః తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్. మనం ఈ యొక్క చతుస్సూత్రి భాష్యంలో పూర్వపక్షికి సమాధానం చెప్తూ భాష్యం జరుగుతున్నది. ఆ పూర్వపక్షి ఏమేమి చెప్పినాడో ఆ విషయాలన్నీ గుర్తుపట్టుకొని ఆదిశంకరాచార్యుల వారు దానికి సమాధానం చెప్తూ వస్తున్నారు. ఎంతవరకు ఈ పాఠం వచ్చిందంటే ఆత్మావారి కార్యవిధి ఇక్కడ వరకు. నారహత్యేవం భవితుం కార్యవిధి ప్రయుక్తస్యేవ బ్రహ్మణః ప్రతిపాద్యమానత్వాత్. కాబట్టి బ్రహ్మము కార్యవిధికి సంబంధించుకొనే చెప్పాలి, బోధించాలి. ఆత్మావారే ద్రష్టవ్య యః ఆత్మ అపహతపాత్మ. ఆత్మని మనం దర్శించాలి. ఆత్మ పాపరహితమైనది, దానిని అన్వేషించవలసి. అన్వేష్టవ్య సహ విజిజ్ఞాసితవ్య. అన్వేషించాలి, తెలుసుకోవాలి. ఆత్మ ఇచ్చేవ ఉపాసిత. ఆత్మనే ఉపాసించాలి. ఆత్మానమేవ లోకం ఉపాసిత. ఆత్మలోకాన్ని ఉపాసించాలి. ఇదంతా బ్రహ్మసూత్ర భాష్యంలో అవన్నీ ఉపాసనా పరంగా, విధి పరంగా, సాధన పరంగా చెప్పరా. అక్కడ వేరే జ్ఞానపరంగానే చెప్పినారు. బ్రహ్మ వేద బ్రహ్మయో భౌతి ఇత్యాదిషు విధానేషు సత్సు. కాబట్టి బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మముకుచున్నాడు. ఇలాంటి విధానములన్నీ విధి విధానములంతా ఉండగా ఎవరైనా కో అసౌ ఆత్మ అని తెలుసుకోవాలి. ఎవరు ఈ ఆత్మ అని సందేహాన్ని వ్యక్తం చేసుకోవాలి. కిం తద్ బ్రహ్మ, బ్రహ్మము ఎలాంటిది అని ప్రశ్నించుకోవాలి. ఈ ఆకాంక్షను వ్యక్తం చేసుకోవాలి అని. ఇది ఆకాంక్షాయాం తత్స్వరూప సమర్పణేన. ఈ విధంగా ఆకాంక్షాన్ని తెలియజేస్తూ దాని స్వరూపాన్ని, ఆ స్వరూపాన్ని మనము వేదాంతముల ద్వారా చెప్పినట్టుగా తెలుసుకోవాలి. సర్వే వేదాంతా ఉపయుక్తా. వేదాంతములంతా విధి విధానములుగా, సాధన పరంగా, ఉపాసనా పరంగా మనం తెలుసుకోవాల్సి ఉంది. వేదాంతములన్నీ అలాగే చెప్పి ఉన్నాయి అంటాడు పూర్వపక్షి. కాబట్టి ఉపయుక్తా నిత్య సర్వజ్ఞ సర్వగత నిత్యతృప్త నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావ
విజ్ఞానమానందం బ్రహ్మ ఇచ్చేవమాదయ. శృతి, ఇవన్నీ శృతులు. నిత్యమైన వాడు, సర్వజ్ఞమైన వాడు, సర్వగతమైన వాడు, నిత్య తృప్తుడు, నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపుడు, విజ్ఞానమానంద బ్రహ్మమై ఉన్నాడు. ఇలాంటి శృతులన్నీ కూడా విధి పరంగానే, ఉపాసనా పరంగానే, సాధన పరంగానే చెప్పి ఉన్నాయి అంటాడు పూర్వపక్షి. ఈ విధంగా తదుపాసనాస్య, ఇలాగ ఉపాసన చేయాలి శృతి చెప్పినట్టుగా. శాస్త్ర దృష్ట, శాస్త్రంలో ఎలాగా చెప్తున్నారో, ఎలాగా తెలుస్తున్నదో అదంతా కూడా ఇప్పుడే ఇక్కడే వచ్చేది కాదు. అది అదృష్ట, అదృష్ట విషయం. నతు దృష్ట విషయం, అపరోక్ష విషయం కాదు. అదృష్ట విషయ భవిష్యత్ విషయ మోక్ష ఫలం భవిష్యతి. మోక్ష ఫలము భవిష్యత్తు విషయమై ఉన్నది అని అంతవరకు కూడా మనము చెప్పుకున్నాం. మిగిలినవి ఎక్కడి నుంచి మనం చెప్పాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఇలాగా చెప్పారు భవిష్యత్తు. వేదములన్నీ ఆ యొక్క బ్రహ్మ వస్తువుని, ఆత్మ వస్తువుని చెప్పుటలో, ఉన్నదన్నట్టుగా చెప్పుటలో అర్థం లేకుండా పోను, ఆనర్దిక్యం చేకూరను, ఆనర్తజ్ఞము వస్తుంది. సాధన చెప్పాలి అంటున్నాడు. సాధన చెప్పాలి. కర్తవ్య విధి అనన ప్రవేశేతో వస్తుమాత్రకతనే హాన ఉపాదాన సంభవాత. ఇదంతా పూర్వపక్షే చెప్తారు. కర్తవ్య విధి అనన ప్రవేశే, కర్తవ్య విధి అనన ప్రవేశే తూ శబ్దం ఉందా పెట్టుకోవాలి. అనన ప్రవేశేతు అనమాట. తూ శబ్దం ఉండాలి ఇక్కడ. వస్తుమాత్రకతనే హానోపాదాన సంభవాత్ అని. కర్తవ్య విధి లేకుండా, కర్తవ్య విధి అనేటువంటిది అనన ప్రవేశే, కర్తవ్య విధిని ప్రవేశపెట్టకుండా ఉండినట్లయితే తు శబ్దం చేత మీరు అకర్తవ్యాన్ని చెప్తారు, శుద్ధ జ్ఞానాన్ని చెప్తారు. కర్తవ్య విధిని చెప్పాలి, కర్మ చెప్పాలి, సాధన చెప్పాలి. అలా చెప్పకుండా ఓన్లీ ఉన్నదన్నట్టుగా చెప్తే అది తప్పు అంటాడు. ఉన్నదన్నట్టుగా చెప్పరాదు. ఇదంతా పూర్వపక్షమే జరుగుతుంది. వస్తుమాత్రకతనే, వస్తుమాత్రం, వస్తువుని ఉన్నదన్నట్టుగా చెప్పకూడదు. ఉన్నదన్నట్టుగా చెప్పకూడదు. బ్రహ్మమును ఆత్మలో నీవే అయ్యున్నావు అని చెప్పకూడదు. నువ్వు అవుతావు అని చెప్పాలి. నువ్వు సాధన చేస్తే అవుతావు. ఇప్పుడు మాత్రం నువ్వు బ్రహ్మము కాదు, బ్రహ్మము సాధన జన్య విషయము అని చెప్పాలి. అందువల్ల వస్తు మాత్ర కథనే, దానిలో హానోపాదాన సంభవాతు, దాంట్లో పట్టుకోవడం వదలడం అనేది లేకపోతే చేయిగా వస్తుంది. పూర్వ రూపం వదలాలి, తర్వాత రూపం రావాలి. ఇలాగ కొంత వదిలిపెడితే గాని అది రాదు, కొంత సాధన చేస్తే గాని రాదు. ఇప్పటికిప్పుడే మనలో జీవత్వం ఉంది, జీవత్వం పోవాలి, బ్రహ్మత్వం రావాలి. అది భ్రమరకేట న్యాయేన, భ్రమరకేట న్యాయేన అనమాట. గొంగళ పురుగు ఏ విధంగా అయితే గొంగళ పురుగు పూర్వ రూపాన్ని వదిలిపెట్టి అది సీతాకోక చిలుక అవుతుందో అట్లాగా నువ్వు జీవత్వాన్ని వదిలిపెట్టి బ్రహ్మత్వం అవ్వాలి. సాధన చేయగా, తపస్సు చేయగా,
ధ్యానం చేయగా, సమాధి చేయగా, యోగ సాధనలు చేయగా అని వారి ఉద్దేశం. అందువల్ల హానోపాదానములు లేకుండా వస్తుమాత్రకతనే అసంభవాత్ బ్రహ్మజ్ఞానం బ్రహ్మోక్షం అంటాడు. హానోపాదములు లేకుండా, హాన ఉపాదానములు లేకుండా వస్తుమాత్రకథనములో ఈ బ్రహ్మజ్ఞానము బ్రహ్మోక్షము సంభవమే కాదు అంటాడు. దానికి దృష్టాంతం చెప్తున్నాడు. సప్తద్వీప వసుమతి అంటే ఏమి లాభము? ఈ వసుమతి వసుంధర భూమి సప్తద్వీపములతో ఉన్నది అంటే నాకేమొచ్చింది, నీకేమొచ్చింది? పొగిడితే లాభయ్యా. ఇందిరాగాంధీకి అంత ఆస్తి ఉంది అంటే నాకేమొస్తుంది? అంబానీకి చాలా ఆస్తులు ఉన్నాయి అంటే నాకేమిటి, కడుపు నిండుతుందా నాకు? అలాగ బ్రహ్మము పరిపూర్ణమైనది, సచ్చిదానంద స్వరూపమైంది అంటే నాకేమిటి? నేను అవ్వాలి కదా బ్రహ్మము అంటాడు వాడు. సప్తద్వీపావసుమతి అంటాడు. అదిగో రాజు వెళ్ళుతున్నాడు, రాజాసౌ గచ్చతి. రాజు వెళ్ళుతున్నాడు అంటే నాకేమిటయ్యా వచ్చేదే? అట్లా అనమాట. నాకేం వస్తుంది? అదే అనమాట. ఇద్దరు పొలిటీషియన్స్ ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. ఈ కార్యకర్తలే నోరు తెలుసుకొని చూస్తుంటారు. వీళ్ళకేమొస్తుంది? రోజువారీ బేట. ఒరే 4 కాఫీలు దగ్గర, టీలు దగ్గర పోరా ఇంటికి అంటాడు. వాడికేమో పెద్ద పెద్ద భవనాలు, ఇద్దరికీ భవనాలు ఉన్నాయి. వాడికి ప్యాలెస్లు ఉన్నాయి, వీడికి ప్యాలెస్లు ఉన్నాయి. కొడుకు వస్తుంటే వీళ్ళేమో వీళ్ళకి వీళ్ళేముంది, వీడికి ఏముంది అసలు? ఏమింత కూడా ఏమి రాదో కార్యకర్తలు చేరుంటారు. వాళ్ళ కోసం వీళ్ళు కొట్లాడుకుంటుంటారు. ఆ ఇద్దరు బాగానే ఉంటారు. వీళ్ళు మాత్రం ఇదే, వీళ్ళు మాత్రము జై జై అనుకుంటుంటారు. నీకేమొస్తుందయ్యా దానివల్ల? వాడు సీరియస్గా బిజినెస్ చేసుకుంటున్నాడు, రాజకీయ బిజినెస్. నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు అక్కడ పోయి? నువ్వు నీ అంతటా ఏదో చేసుకోవాలి. కానీ ఇట్లాగా కార్యకర్తలు అండ చూసుకొని అది బాగా పోగేసుకుంటుంటారు. వీళ్ళకి ఎప్పుడు తెలివి వస్తుంది? తన్నో బుద్ధి ప్రచోదయాతో. నువ్వు సర్పంచ్ పోటీ చేసేదానికి కూడా నయం పైసా లేదు నీ దగ్గర. ఆడు మొదటి నుంచి వాడు ప్లాన్లో ఉంటాడు. నువ్వేం ప్లాన్లో ఉంది? నీకు ప్లాన్ లేదేం లేదు. వీళ్ళు కొట్లాడుకుంటుంటారు. అట్లాగా అదిగో రాజు వేడులను అంటే నాకేమొస్తుందయ్యా? రాజు వేడులను నాకేమొస్తుంది అంటాడు పూర్వపక్షి. నాకేమొస్తుందయ్యా? సప్తద్వీపావసుమతి, ఈ యొక్క వసుంధర సప్తద్వీపములతో కూడినది అంటే నాకేమొస్తుందయ్యా అంటున్నాడు అనమాట పూర్వపక్షి. అందువల్ల సచ్చిదానంద స్వరూపుడు పరబ్రహ్మము అంటే సరిపోద్దా? నాకేమొస్తుంది అంటాడు. వేదాంతులు అలా చెప్పరు కదా. నువ్వే అయ్యున్నావురా అంటాడు. నేను ఎలా అవుతాను అంటాడు. నువ్వు ఇదివరకు అజ్ఞానమే జ్ఞానం అనుకొని జీవుడు దుఃఖి సంసారం అనుకున్నావుగా, అది తీసేసి అజ్ఞానం కలిగించుకో, జ్ఞానం కలిగించుకో, యథార్థ జ్ఞానం. అప్పుడు నీలో నువ్వు ఉంటావు. అట్లా ఆ ప్రకారంగా వేనన్నాయి వేసి అన్నాయి. ఆ ప్రకారంగా ఇత్యాది వాక్యవత్ వేదాంత వాక్యాన ఆనర్ధక్యమేవ స్యాత్. ఇలాంటి వాక్యాలు ఉన్నదన్నట్టుగా చెప్తుంటివి, దానివల్ల నీకేం కలిసి వచ్చింది లేదు. అలాగా వేదాంత వాక్యములు, ఉపనిషత్ వేదాంత వాక్యములు అహం బ్రహ్మాస్మి సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మము అంతటా వ్యాపించి ఉన్నాడు. అది ఆ వాక్యాలు అలా చెప్పుకుంటే నీకేం వస్తుంది? నీకు ఇది కలగాలి కదా, నువ్వు అవ్వాలి కదా అంటాడు. అయ్యా వేదాంతంలో అలా చెప్పరు. మనలో ఉండే అల్పత్వం తొలగించేశారు.
మనలో ఉండే అల్పత్వ జ్ఞానం తొలగించి పూర్ణ జ్ఞానాన్ని కలిగిస్తారు. ఇప్పుడు దేవుడు గొప్పవాడు అనుకుంటే మనకేం రాదు. దేవుడు గొప్పవాడు అంటే మనకేం రాదు. వాడు ఏం చెప్తాడు, అందరికీ ప్రభు, యేసు ప్రభు, అందరికీ ప్రభు అంటాడు వాడు. ఇంకోటి ఏమంటాడు, గడ్డాం టోపీ పెట్టుకొని నేను అల్లాకే భయపడతాను, ఇంకెవడికి భయపడ్డా అంటాడు. అమ్మ, ఎవడికి భయపడ్డట? అల్లాకే భయపడతారు. ఆకలి దెబ్బలకు భయపడతావా లేదా చెప్పరా ముందా? ఆకలి దెబ్బలకు భయపడతావా లేదా చెప్పు. వీడేదో అలా చూసి వచ్చినట్టుగా మాట్లాడుతుంటాడు. ఎక్కడున్నాడు రా చూపించాలని, ఎట్లా ఉంటాడో చూపించు. ఇట్లాగా అవి పొగడతలు అంటారు దాన్ని. ఒక విష్ణువుని ఒకడు ఇంకా వేరేగా అన్యం చేసి పరోక్షంగా పొగిడితే అది పొగడతలు. దానివల్ల నీకు కలిసి వచ్చేది ఏమి లేదో, దానివల్ల నీకు కలిసి వచ్చేది ఏముండదు. నీలో ఉండే అల్పత్వ జ్ఞానాన్ని తొలగించుకునేదానికి ఏదైనా కానీ జ్ఞానం ఉంటే ఆ అల్పత్వ జ్ఞానం తొలగించుకొని పూర్ణ జ్ఞానాన్ని కలిగించుకోవడంలో అది లాభం అంటారు, ఆత్మలాభ అంటారు. కానీ వేదాంతం ఆత్మలాభాన్ని కలిగిస్తుంది కానీ అజ్ఞానం తొలగించి ఇలా అల్లాని పొగుడు, యెహోవాని పొగుడు, యేసు ప్రభువుని పొగుడు ఇట్లాంటివి చెప్పదు. దేవుడు గొప్పవాడు అంటే నీకేమొస్తుందయ్యా? నా స్వరూపం ఏమిటో నాకు తెలియదు కదా. అట్లాంటిదే చెప్తుంది వేదాంతము. వేదాంతం అనే పేరుతో బ్రహ్మమును పొగిడేది కాదు ఇది. అన్యం చేసి పొగిడేది ఏముండదు ఇక్కడ. అనన్యంగా తెలుసుకునే పాయింట్లే ఇక్కడ ఉంటాయి అని చెప్పి, అనన్యంగా తెలుసుకునే పాయింట్లే ఉంటాయి ఇక్కడ. అందుకని వారు తెలుసుకోవాల్సింది ఇది అనమాట. ఇత్యాది పూర్వపక్ష చెప్పినవన్నీ చూడండి, అన్యం చేసి చెప్పే మాటలు అవన్నీ. ఇత్యాది వాక్యవతో వేదాంత వాక్యానామనర్థక్యమేవ శాతో అన్నాడు. వేదాంత వాక్యములు కూడా అనర్థక్యమే, అర్థం లేనివే అగుచున్నవి అంటాడు. అది అల్లాని మొగుడు 5 సార్లు నమాజ్ చేయి, 10 సార్లు నమాజ్ చేయి, నీకేమి రాదు. అది కొట్లాడుకునేదానికి ఒక రకమైన మతం. అది అల్లా పేరు చెప్పుకొని, యెహోవా పేరు చెప్పుకొని. పూర్వం చరిత్రలన్నీ చూస్తుంటే దేవుడి గురించి యుద్ధాలు చేసుకునేవాడు. వీళ్ళు యుద్ధాలు చేసుకుంటారు. వాడు ఉన్నాడు రా అంటే గొడ్రాలు పెట్టేది. వాడు ఉన్నాడా ఎవడైనా అంటే అది గొడ్రాలు పెట్టే వంద్యపుత్రుడేది. వాడు లేదు వీళ్ళు లేదు. వీళ్ళు మధ్యలో రాజులు ఏం చేస్తారంటే సైన్యాలకి ఇలాంటి మాయ మాటలు చెప్పి యుద్ధాలు చేయించేసేసి వాళ్ళు రాజ్యాలు కొట్టేస్తుంటారు. మత యుద్ధాలు అంటారు. మన భారతదేశంలో అట్లా జరగలే. మన భారతదేశంలో మత యుద్ధాలు లేవు. ఇక్కడ కేవలము దైవంతో సంబంధం లేని యుద్ధాలు ఉన్నాయి. రాజ్యం కొరకు యుద్ధాలు ఉంది, అది వేరు. అక్కడేమో మతాన్ని అడ్డం పెట్టుకొని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని యుద్ధాలు చేశారు. క్రైస్తవులు అలాగే చేసినారు. అలా చేసి రోమన్ సామ్రాజ్యం అంతా కూల్చిపరేసినారు. అట్లాగా ఖలీఫత్ యుద్ధాలు అనే పేరుతో ఇరాను, ఇరాకు, అరబిక్ దేశాలు, ఇజ్రాయిల్ ఇట్లాగా అలా నాశనం చేసేసుకున్నారు. మన దేశం మీద పడ్డారు. ఇక్కడ అట్లా జాంతాలని ఇక్కడ దేవుడి పేరుతో చెప్పి యుద్ధాలు చేసుకోవడం లేదు. ఇక్కడ అక్కడ ఓన్గా చేసుకుంటారు. ఇక్కడంతే ఇంకా చెప్తే కులాల పేరుతో కూడా చేసుకున్నారు, అహంకారాల పేరుతో చేసుకున్నారు. ఇట్లా జరిగినాయి. ఇక్కడ పల్నాటి యుద్ధము, బొబ్బిలి యుద్ధము, అదంతా అహంకారాలతో పోయినారు. దేవుడి పేరుతో చేసుకునేవాడు. అందుకనే ఇక్కడ దేవుణ్ణి పొగిడి పబ్బం గడుపుకునే వ్యవహారం వేషాలు లేవు. ఇక్కడ మనకి దేవుడు ఇక్కడ ఎంతసేపటికి ద్వైత భావనలో ఉండేవాడు దేవుణ్ణి పొగిడాడంటే విష్ణు సహస్రనామాల పేరుతో, అమ్మవారి సహస్రనామాల పేరుతో పొగిడితే ఫలాపేక్షతో పొగిడాడంట. వాడు ఓను ఈశ్వరత్రయ్యారు.
యోగక్షేమాలతో కోసం పొగిడేటది, అంతేగాని యుద్ధాలు చేసుకోలేదు. అది బ్రహ్మవేత్తలు ఏం చెప్తారంటే, అట్లా ఎందుకు పొగుడతావు? పరమాత్మ అంతటా ఉన్నాడు, అన్ని రూపాల్లో ఉన్నాడు, సూది మనమోపం లేకున్నాడు అని వేదాంతులు చెప్పేవాడు. నీకు ఆ పరమాత్మ జ్ఞానం కలిగించుకుంటే నీకు ఆత్మబలం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, నీలో అల్పత్వం తొలుగుతుంది. ఆ ప్రకారంగా నువ్వు స్వాత్మ బలంతో నువ్వు ఏదైనా చేయగలుగుతావయ్యా అని ఇలాగా వేదాంతులు చెప్పారు. కానీ వేదాంతులు మోసం చేసినవాడు కాదు. అందువల్ల వేదాంతులు స్వాత్మ బలాన్ని కలిగించేవాడు, స్వాత్మ ధైర్యాన్ని కలిగించేవాడు. ఈ ప్రకారంగా వేదాంతులు మనిషిలో ఉండే గొప్ప సామర్థ్యాన్ని, బుద్ధి బలాన్ని పెంచేవాళ్ళు. మన ఋషులందరూ అట్లా. అందుకని వేదాంత కర్మిష్ఠులు చెప్పినట్టుగా ఆ వస్తువుని చెప్పుకొని బ్రహ్మముని గురించి గొప్పగా చెప్పి ఉండలేదు. బ్రహ్మము తానే అని చెప్పిరారు మన ఋషులందరూ. కర్మిష్ఠులు చెప్పినట్టుగా లేదు. అందుకనే వేదాంత వాక్యాలన్నీ వ్యర్థము అనే మాట చూసారా? వ్యర్థము అనే మాట అన్నాడు ఎవరో? కర్మిష్ఠులు, పూర్వపక్షం. నను వస్తుమాత్ర కథనేపి రజ్జురియం నాయం సర్పః ఇత్యాదో భ్రాంతి జనిత భీతి నివర్తనేన అర్థవత్వం దృష్టం. అది ఇక్కడ. ఇప్పుడు అయితే మరి నేను ఒకటి చెబుతున్నాను వినుమో అంటున్నాడు. దీని పూర్వపక్షిని అడ్డుకోడు. అయ్యా, వస్తు మాత్ర కథనేపి ఉన్నదన్నట్టుగా వస్తువుని గురించి చెప్పడం వల్ల యథార్థ జ్ఞానం తెలుస్తున్నది. ఎట్లా? ఇగో చూడు అంటున్నాడు. అది తాడే గాని పాము కాదు అన్నప్పుడు సర్పభ్రాంతి, సర్ప భయం తొలగిందా లేదా? సర్ప భయం కలిగిందయ్యా. తాడు జ్ఞానం కలగానే అభయం కలిగింది నీకు. సర్ప భయం తొలగింది. సర్ప భయం కలిగి నీకు తాడు జ్ఞానం కలిగింది. సర్ప భయం తొలగింది. తాడు జ్ఞానం కలిగి నీకు ఈ విధంగా జరిగిందా లేదా అది మనం గమనించుకోవాలి. కాబట్టి ఇక్కడ కనుక ఇది అందుకనే రజ్జురియం నాయం సర్ప ఇత్యాదో భ్రాంతి జనిత భీతి, భ్రాంతి వల్ల కలిగినటువంటి భయమో నివర్తనేన తొలగడం బట్టి దాంట్లో అర్థవత్వం చూశాం కదా, అనుభవించాం కదా. అర్థమవుతా లేదా? భయం తొలిగిందయ్యా. తాడు జ్ఞానం కలగగానే సర్పభ్రాంతి తొలిగిందయ్యా. అట్లాగే ఇక్కడ కూడా జీవభ్రాంతి తొలుగుతుందే. నీలో స్వరూప జ్ఞానం కలుగుతుంది, బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. నేను దీనుడు, దుఃఖే, అధముడు, పాపి అని భయపడుతుంటే కదా. ఇవన్నీ తొలగినాయి కదా, యథార్థ జ్ఞానం కలిగింది కదా. ఇది ఈ పాయింట్ ఉంది ఇక్కడ. వస్తుమాత్ర కథనే వస్తుమాత్రాన్ని చెప్పినప్పటికీ కూడా ఫలం ఉంది. రజ్జురియం నాయం సర్ప, తాడిదేనయ్యా పాము కాదయ్యా అనేటువంటి సందర్భాలలో భ్రాంతి వల్ల కలిగినటువంటి భయము నివృత్తి జరిగింది. అక్కడ ఫలితం అనేది కనిపించింది. భయ నివృత్తి జరిగింది, దుఃఖ నివృత్తి జరిగింది. అట్లాగే చెప్తున్నాడు. తథా ఇహాపి అసంసారి ఆత్మవస్తు కథనేనా సంసారిత్వ భ్రాంతి నివర్తనేనా అర్థవత్వం స్యాత్. అది
చూసుకో. ఇది దృష్టాంతం చూపిస్తున్నాను నేను. దృష్టాంతం చెప్పినా దృష్టాంతం దాష్టాంతికం చూసుకో. మనకి మన 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 స్వానుభవ జ్ఞానం చూసుకో. తథా ఇహాపి అదే విధంగా ఇక్కడ కూడా అసంసారి ఆత్మవస్తుకతనేనా, నువ్వు సంసారివే కాదు, నీ ఆత్మ సంసారే కాదు. సంసారి అంటే చావు పుట్టుకలు సుఖ దుఃఖాలు ఉండేటువంటి సంసారిత్వ జ్ఞానం నీలో లేనే లేదు అని ఉపనిషత్తు గురువులు కథనం ద్వారా శాస్త్రాచార్య ఉపదేశముల ద్వారా సంసారిత్వ భ్రాంతి నివర్తనేనా, సంసారిత్వ భ్రాంతి తొలగడం బట్టి సార్థక్యం అనేటువంటిది గోచరమవుతున్నది కదా, సార్థక్యం అనేది తెలుస్తున్నది కదా. అర్థవత్వం శాత చెప్పు, ఇప్పుడు చెప్పయ్యా. అందువల్ల అసంసారి ఆత్మవస్తుకతనేన సంసారిత్వ భ్రాంతి నివర్తనేన అర్థవత్వం శాత తెలుస్తున్నది కదా. అజ్ఞానం తొలగింది, ఆత్మజ్ఞానం కలిగింది, భయభ్రాంతి తొలగింది, అభయ జ్ఞానం కలిగింది కదా అంటాడు. స్యాదేవం స్యాత్ ఏతదేవం యది రజ్జుస్వరూప శ్రవణ మాత్రేణ ఏవా శ్రవణ మాత్రేణేవా సర్పభ్రాంతి సంసారిత్వ భ్రాంతి బ్రహ్మస్వరూప శ్రవణ మాత్రేణ నివర్తేత నతు నివర్తతే. అది ఇక్కడ మళ్ళా పూర్వపక్షి ఏం చేయడు అంటే మేల్కొని అడుగుతాడు. అలాగా సరే, నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టేనయ్యా. తాడు జ్ఞానం కలగగానే పాము అనేటువంటి భ్రాంతి జ్ఞానం తొలగింది. అప్పుడు నాకు సర్పం లేదురా బాబు, తాడే ఉన్నది అని కలిగింది. అలాగే నేను సంసారి జీవుడు దుఃఖి అని బాధపడుతున్నాను. మీరు వచ్చి నువ్వు సంసారి కాదురా, నీకు పుణ్య పాపాలు ఏమీ లేనే లేదు, దోషాలు లేవే లేదురా, నువ్వు సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మమే అయ్యున్నావురా అని చెప్పగానే నాకు సంసారిత్వం అనేటువంటి దోషము అజ్ఞాన దోషం తొలగింది, ఆత్మజ్ఞానం కలిగింది. బానే ఉంది. స్యాత్ ఏవమేవం స్యాత్ ఏతదేవం. అబ్బా, ఇక్కడ జరిగినది కరెక్టే, అయితే మీరు చెప్పింది కరెక్టే కావచ్చు, కానీ ఇక్కడ మేము ఇక్కడ మా ఎక్స్పీరియన్స్ ఏమిటి, మా అనుభవం ఏంటి అని చూస్తుంటే జనాలు వింటున్నారే కానీ కలగడం లేదు. బుర్రలోకి బానిస్తే కదా, బుర్రలోకి బానేయటం లేదు కదయా. చెవులతో వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవడన్నా తిరితే మాత్రం బుర్రలోకి వెళ్ళిపోతుంది, బ్రహ్మజ్ఞానం మాత్రం బుర్రలోకి పోవట్లా. బుర్రలో సింక్ అవ్వాలి, చెవులోకి పోతుంది, వెంటనే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. చెవులో డ్రాప్స్ వేసుకుంటారు చూసిన, ఇట్లా కానీ మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. అట్లాగా సింక్ అయితే కదా బుద్ధికే. వివేకం చేసుకోవాలి, మననం చేసుకోవాలి. అందుకనే నీకు జ్ఞానము నిలవడం లేదు, నిశ్చయం కలగడం లేదు. ఆ పాయింట్ మీద చెప్తాను. ఏది రజ్జుస్వరూప శ్రవణ మాత్రేణ సర్పభ్రాంతి నివర్తతే. ఒకవేళ రజ్జు స్వరూపాన్ని గురించి నువ్వు తెలుసుకున్న వెంటనే, శ్రవణం చేసిన వెంటనే తాడేనయ్యా పాము లేదని సర్పభ్రాంతి తొలగినట్టుగానే ఇక్కడ కూడా నువ్వు సంసారివి కాదు, నీకు పుణ్యపాపాలు లేవు, దుఃఖ దోషాలు లేవు అనే మాట విన్నా సరే, మరి బ్రహ్మజ్ఞానం కలగడము, ఆ బ్రహ్మజ్ఞానం అభయత్వాన్ని కలిగించటము, దుఃఖ రాహిత్యాన్ని చేయడం అనేటువంటిది నా ఇక్కడ ఎక్స్పీరియన్స్ లో లేదే అంటాడు. ఎక్స్పీరియన్స్ లేదు. నువ్వు ఎన్ని జన్మల నుండి సంసార అవన్నీ వేసుకున్నావు చెప్పు. ఇప్పుడు గంట క్లాస్కి వచ్చేసేసి అర్థం కావాలంటే నువ్వురా. మరి నీకు స్కూల్లో పాఠం చెప్తే మరి ట్యూషన్ ఎందుకు పెట్టుకున్నావురా చెప్పు, నాకు చెప్పు. 12 నెలలు నువ్వు ఆ స్కూల్లోనే పడిచేస్తుంది. మళ్ళీ పరీక్షలు రాసేటప్పుడు మాత్రం సరిగ్గా రాయివాయా. 12 నెలలు ఏం చేసినవారు నువ్వు పోయి అక్కడ? 12 నెలలు స్కూల్కి వెళ్ళావు.
ఆ 12 నెలలు ట్యూషన్కి పోతే అక్కడ వాయింపు ఇక్కడ వాయింపు తల్లిదండ్రులకి డబ్బులు. మళ్ళీ పరీక్షలు రాసేటప్పుడు మాత్రం చిట్టీలు పెట్టుకొని పోతుంటవి. చెప్పరా లౌకిక చదువులు అవి. మళ్ళీ లెక్కలు చేయరా అంటే మాత్రం క్యాలిక్యులేటర్ అంటుంటే అది ఎందుకు కాదా? నీక స్కూల్లో పాఠం చెప్పా, మళ్ళీ ట్యూషన్లో చెప్పా, 12 నెలలు చెప్పా, మళ్ళీ రాయిరా అంటే చీటీలు పట్టుకోండి. అక్కడ బెల్టలో పెడతావు, ఇక్కడ పెడతావు, చెవులో పెడతావు, ఇలా పెడతావు, తీసుకెళ్ళి దమ్ముతావు. అవన్నీ రాస్తావు, చీటీ కాపీలు కొట్టేస్తావు. ఆ చదువులే అట్లా ఏడుస్తుంటే ఇది బ్రహ్మ విద్యరా నాయన. జన్మల నుండి చెత్త అంతా ఉంది. ఆ చెత్త తొలగించుకోవాలి కదయ్యా. వెంటనే చెప్పుకొని నీకు అహం బ్రహ్మాస్మైన జ్ఞానం కలిగిపోతా. ఎంత సీరియస్ ఉండాలి, శమధమాదులు ఉండాలి, శమధమాదులు కలిగించుకోవాలి, ఏకాగ్రత కలిగించుకోవాలి, గురుభక్తి ఉండాలి, శాస్త్రనిష్ఠ ఉండాలి. ఎంత ఏకాగ్రత ఉండాలయ్యా. విన్నంతసేపు విన్నట్టుగా నటిస్తావు, మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ ఎంత చెత్త తీసుకుంటావు. అందువల్ల నటనాపూర్వకంగా శ్రవణం చేస్తే ఎట్లా కుదురుతుంది? సీరియస్ గా చేయాలి. కానీ ఎవరన్నా తిట్టేటప్పుడు మాత్రం షోలు పెట్టుకొని వింటుంటివి. ఇక్కడ మాత్రం బ్రహ్మ విద్యా విషయంలో శ్రవణం చేయరా బాబు అంటే ఏదో పరాగ్దృష్టితో చేస్తుంది. అంతర్ముఖ దృష్టి ఎక్కడ నీకు? అందుకనే నీకు శృత బ్రహ్మ వల్ల జ్ఞానం కలగడం లేదు. అవగత బ్రహ్మ ఉండాలయ్యా, అవగత బ్రహ్మ ఉండాలి. ఇట్లా అడుగుతారు చాలా మంది, మరి ఎందుకు నీకు కలగలేదే అంటే అప్పుడు మనం మంచి పాయింట్లు పట్టుకోవాలి అనాలి. 12 నెలలు చదివినవే, అదే ఒక బుక్కే కదా, చిన్న బుక్. అదే చిన్న బుక్, లెక్కల బుక్ 12 నెలలు చదవాలరా నువ్వు. మళ్ళీ ట్యూషన్లు ఒకటి, పరీక్షల సమయాన్ని వచ్చేటప్పటికి మాత్రం ఇవన్నీ స్లిప్పులన్నీ రాసేస్తాడు. ఏమిటండి ఇక? అందుకనే కృషి ఉండాలయ్యా. కృషితో నాస్తి దుర్భిక్షం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఏకాగ్ర చిత్తంతో నువ్వు వినాలి కదా, అందుకు కలగలేదు. సీరియస్నెస్ ఉండాలి. సీరియస్ లేకపోతే కలగదు. బాగా ఉండాలి సీరియస్. ఎందుకు కలగదయ్యా? అట్లాగా గురువులు మనం విన్నట్టు వినేవాడు కాదు. వాళ్ళు ఎప్పటి నుంచి పాఠాలు చెప్తున్నాం, అదే ఆ గురువులు చెప్పే గురువులు అంతకాలం పట్టించుకోవాలా. వాళ్ళు చెప్పినటువంటి కోర్సు ఆ 3 ఏళ్ళలో 2 ఏళ్ళలో 4 ఏళ్ళలో కంప్లీట్ చేసేసేవాడు. అంత సీరియస్గా. శంకరాచార్యులు గారు ఇన్నిసార్లు చెప్పారా? గోవింద భగవత్పాదులు ఒక్కసారి చెప్పేటప్పుడుగా టచ్ పట్టుకునేసేవాడు. పట్టుకొని భాషలు రాసి పడేశాడు. ఎంత సీరియస్ అవుతుంది చెప్పండి. మనలాగా అన్ని సదుపాయాలు ఉండేదా? నర్మదా నీళ్ళు దాక్కుంటూ ఉండేవాడు. ఆ నర్మదా నీళ్ళు దాకడమో, ఏదో ఒకటి పండు ఫలము ఏదో ఒకటి అక్కడ దొరికింది తినేవాళ్ళు, సత్రాల్లో పెట్టింది తినేవాళ్ళు, తినేసేసి ఆ ప్రసాదం తిని పాఠాలు వినేవాళ్ళు, ఆకులన్నీ పరుచుకొని పడుకునేవాళ్ళు. వాళ్ళు మనలాగా ఎక్కడుందయ్యా? ఎన్ని రకాల దోమలు ఉండేవి, ఎన్ని రకాల విష సర్పాలు ఉండేవి, ఎన్ని విష పురుగులు ఉండేవి. అట్లాగా వాళ్ళు అంత కృషి చేసుకొని చేసినారే. ఎంత కృషి చేశారు అట్లా. ఇప్పుడు ఎవడైనా సరే ఎవరన్నా జబ్బులు వచ్చినాయంటే మంత్రాలు వేస్తారంటాడు. ఈ క్రైస్తవులు కానీ ఎవరైనా ముసల్మాన్లు కానీ చెవులో ఊత అంటాడు, సాంబ్రాణి పొగ అంటాడు, వాడు పిండాకుడు అంటాడు, ఇట్లా అనేవాడు. మనం 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 మన వాళ్ళు అలా చేసేవాళ్ళు కాదు. అన్నిటికీ ట్రీట్మెంట్ ఉండేది. ఇట్లా మోసం గీసం చేసేవాళ్ళు కాదు. లక్ష్మణుడు బాణంతో మూర్ఛితుడైపోయి చచ్చే పరిస్థితుల్లో ఉంటే, నాయన హనుమ పోయి సంజీవుని మొక్క పట్టురావా, ఎక్కడుంటుందో త్వరగా పట్టురావయ్యా, వీడు పోయేటట్టున్నాడు అని తెప్పించుకొని మయ్య మంత్రం చెప్పచ్చు కదా. ఇలా అహల్య రాయ్ అంట బతికిచ్చేసినట్టంట, మరి లక్ష్మణుడు కూడా బతికించచ్చు కదా.
ఆవిడ రాయి కాదు, రప్ప కాదు, రాతి లాంటి బుద్ధి ఉండేది. మేలుకొల్పాడు. శ్రీశక్తి అమోఘమైనది. నువ్వు అలా ఉంటావు, ఇలా ఉంటావు, ఎందుకు ముద్దుగా ఉంటావు, ఎందుకో వాడెవడో చేసిపోయాడు, పోయిపోతే పోతే వదిలేదండి అని చెప్పేసి. మానాపమానాలు ఎన్ని వదిలవమ్మా అహల్య, వదిలు. అడెవడో ఇంద్రుడు ఏం చేసినాడు పో, అవి ఏం పట్టించుకోకు. నువ్వంతటా నీ శ్రీశక్తితో బయటకు రా, అది బస్ పైకి వచ్చేసి. రాములు వారి మాటని మాటకే ఆవిడ అచలముగా పడి ఉండేటువంటి రాతిలాగా పడి ఉండేటువంటి గుండెనే చైతన్యవంతం చేసేసుకుంటుంది, బుద్ధిని. అట్లాగే లక్ష్మణ స్వామికి ఆ యొక్క ఆయుర్వేద మూలిక తీసుకొచ్చి సాది నోట్లో పోస్తే కానీ లేవల పాపం. మరి మంత్రాలు వేయచ్చు కదా. మన వాళ్ళు అలా మంత్రాలకి ఎంత లేచేవాడు కాదు, ప్రాక్టికల్ ఉండేది. అంత వైద్యమే చేసేసాడు. అట్లాగా ప్రతిదీ కూడా ఇదేమి మాయ మర్మం కాదు. బ్రహ్మజ్ఞానం కలిగించుకోవడం, సరిగ్గా వివేకం కలిగించుకుంటే నీ యథార్థ జ్ఞానం కలుగుతుంది. అంతేగాని నెత్తిని చేయి పెడితే బ్రహ్మం అయిపోయే రకం కాదు ఇదంతా. మంత్రాలు చెప్పిస్తే బ్రహ్మం అయ్యేది కాదు ఇది. బాగా శ్రవణం చేయాలి, బాగా వివేకం చేసుకోవాలి అన్నమాట. ఆ ప్రకారంగా సంసారిత్వ భ్రాంతి బ్రహ్మస్వరూప శ్రవణ మాత్రేణ నివర్తేత. కాబట్టి సంసారిత్వ భ్రాంతి ఏదైతే ఉందో బ్రహ్మస్వరూపాన్ని గురించి ఉపనిషద్ ఆచార్యుల ద్వారా శ్రవణం చేసినంత మాత్రం చేత తొలగాలి కదా. అయితే లోక దృష్టాంత ప్రకారంగా తొలగినట్టుగా లేదే, నతు నివర్తతే. స్వామి వింటూ ఉన్నాము కానీ నిలవడం లేదయ్యా అంటాడు. ఇంట్లో నిలబడిందా, మరి ఇది ఎందుకు నిలబడలే? దాని మీద ఆసక్తి ఎక్కువ నీకు, దాని మీద ఆసక్తి ఎక్కువ. అది నిలబడిపోయింది, ఇది నిలబడదు. దీని మీద కూడా అదే రకంగా ఉండాలి. అజ్ఞానం అజ్ఞానం గురించి నువ్వు సరిగ్గా బాగా విచారించుకోవాలి. అజ్ఞానం వల్ల ఎంత అనర్థం ఉంది మనకి. బుద్ధికి పట్టినటువంటి అల్పజ్ఞానం వల్ల ఎన్ని దుఃఖ దోషాలు వస్తున్నాయి. స్వయం నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం, బుద్ధిని సమాధానపరచుకోలేకపోతున్నాం. బుద్ధి ఇంత చాంచల్యంగా ఉందేమిటి? ఈ బుద్ధి చాంచల్యం వల్ల ఎన్ని రకాల అనర్థాలు వస్తున్నాయి, బుద్ధి దోషాలు కలుగుతున్నాయి. ఇవన్నీ తొలగించుకోవాలంటే బాగా వివేకం చేసుకోవాలి, బాగా జ్ఞానం కలిగించుకోవాలి. అది నీలో సీరియస్నెస్ ఉంటే తొలగించేసుకుంటావు, అజ్ఞానం తొలగించేసుకుంటావు. నీకు అజ్ఞానం వేసుకునే దానిలో ఉండే హ్యాబిచువల్ ఎర్రర్, అలవాటు తీసుకోవడంలో లేదు, కనిపించటం. అజ్ఞానం వేసుకునే దానిలో, అజ్ఞానంలో బతికే దానిలో, అజ్ఞానంతో శ్వాస నిశ్వాసలు పీల్చుకునే దానిలో నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఆ ప్రకారంగా అజ్ఞానం తొలగించుకునే దాంట్లో నీకు లేదు. ఎందుకంటే అజ్ఞానం రుచి చూస్తే కదా నువ్వు దుఃఖం వచ్చినప్పుడు దుఃఖపడుతుంటావు, అంతేగాని దుఃఖం తొలగించే ఉపాయం నీ దగ్గర ఎక్కడుంది? అందుకనే రోజు మనము నోట్లో వేసి మింగటం కాదు, దుఃఖాన్ని ఆ విధంగా ఊరికే దాన్ని పోషణ చేయడం కాదు. దుఃఖం ఎందుకు వచ్చిందిరా, నా మనసు ఎందుకు హ్యాపీగా ఉండడం లేదు అని చూసుకోవాలి. నా మనసు హ్యాపీగా ఎందుకు ఉండడం లేదు, సంతోషమే లేదు ఈ మనసుకి, ఎప్పుడూ బాధలే. ఎందుకు నేను ఆ బాధల్ని దుఃఖాల్ని పోషణ చేస్తున్నాను, నేను రెగ్యులర్ అయిపోయింది నాకు ఇదేంటి అని మనం విచారించుకొని అంతఃకరణంలో ఉండే దుఃఖ దోషాలని తొలగించుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ నువ్వు కానీ అనుభవిస్తే నీకే తెలుసు. దుఃఖాన్ని అనుభవించటంలో అలవాటు పడిపోయినావు జన్మల నుండి. దుఃఖ నివృత్తి కోసం ఏ జన్మలో ప్రయత్నం చేసినావు నాయన? ఏ జన్మలో దుఃఖ నివృత్తి కోసం నువ్వు సీరియస్గా గంభీరంగా నువ్వు చేస్తావు ప్రయత్నము, అప్పుడు తొలగితే నీకు ఆ ఆనందమే వేరు. అందువల్ల దుఃఖంలో పడి కొట్టుమిట్టాడుకోవడమే నీకు అలవాటు అయిపోయింది. అందుకని నతు నివర్తతే, నతు దుఃఖ నివృత్తి భవతి. ఎందుకని అంటే చెప్తున్నాడు,
శ్రుతబ్రహ్మణోపి యథా పూర్వం సుఖదుఃఖాది సంసారి ధర్మదర్శనాత్. ఇట్లాగా ఊరికే వేదాంత విద్య మీద ఆసక్తి లేని వాళ్ళు ఇలాంటివన్నీ పెట్టి చెప్తుంటారు అందరికి. వింటే వచ్చేస్తుందా, నీకు వచ్చేసిందా అని చెప్తాడు. ఒక్క సరైన వాళ్ళైతే ఒక్క లెంపకాయ ఇస్తారు దెబ్బకి, ఇంకా తెలుసుకుంటారా సంగతే అని చెప్తారు. పైపై కబుర్లు చెప్తుంటారు. ఆశ్రమాల్లో కూర్చొని కర్మోపాసనలు ఇరుక్కొని బయట పడలేక వేదాంతాలు విమర్శించేదానికి మొదలు పెడుతుంటారు. సరైన వాళ్ళు దీనికి పోతే తాట తీస్తారు దెబ్బకి. ఎందుకు కలగదు? ఏ జ్ఞానం ఎందుకు కలగదు? అజ్ఞానం కలిగిపోయింది కదా నీకు. అజ్ఞానం ఏమన్నా నీ సొంతమా? నీ సొంతమా నీ స్వరూపం? అది స్వరూపం అయితే హాయిగా ఉండరాదు. మరి ఎక్కడైనా దెబ్బ గిబ్బ తగిలితే, గాయాలు తగిలినప్పుడు మందు వేసుకోకుండా ఉండు, నీకు హాయిగా ఉంటుంది బాగానే. అట్లా ఉండటం లేదు కదా. ఎంతసేపటికి బాధలు తొలగించుకోవాలనే ప్రయత్నం చేసినప్పుడు ఇది మనోబాధలను తొలగించుకోవాలని ఎందుకు ఉండదు నీకు? కాబట్టి జ్ఞానం విన్నంత మాత్రం చేత పని చేయలేదు అనే మాట అనడం కరెక్ట్ కాదు, సరైనది కాదు. అది ఎందుకు కలగదు? ఒక తిట్టు విన్నంత మాత్రం చేత నీకు రోషం వచ్చింది. ఆ విధంగా బ్రహ్మజ్ఞానం అంటే నీకు జ్ఞానం కలగదా? అజ్ఞానం కలగదా? ఎందుకు కలగదు? సరైన వాళ్ళ దగ్గర కూర్చో, చెప్తారు నీకు. మామూలు వాళ్ళ దగ్గర కూర్చున్నావు అనుకో, మధ్యాధికారులు వాళ్ళు మాత్రం బెబ్బెబ్బే అంటారు. అవును మీరు చెప్పేది కరెక్టే, కలగలేదండి జ్ఞానం అంటారు. కలగలేదన్నప్పుడు వ్యవహారంలో కూడా దుఃఖ దోషాలకి, బాధ దోషాలకి నువ్వు ప్రయత్నమే చేయకుండా అనుభవించుకోరాదు. మరి అక్కడ మాత్రం దుఃఖం మే మా భూయాత్ సుఖం మే భూయాత్. సుఖమే నాకు కలగాలి, దుఃఖం అనేది కలగకూడదు అని ఎందుకు అంటుంటివి నువ్వు? శాంతి కావాలి అంటుంటివే, సుఖం కావాలి అంటుంటివే. మరి నీలో ప్రయత్నం ఉండేది, కానీ విపరీత ప్రయత్నాలు చేస్తుంటావు. కాబట్టి శృత బ్రహ్మణోపి, బ్రహ్మమును విన్నవాడు కూడా అన్నట్టు అనమాట. శృత బ్రహ్మణోపి అంటే బ్రహ్మమును విన్నవాడు కూడా యథాపూర్వం, పూర్వం ఎలాగైతే సుఖ దుఃఖాదులతో బాధపడుతూ ఉన్నాడో, సంసారిగానున్నాడో, కనిపిస్తున్నాడో అలాగే ఉన్నాడు కదా. మరి ఆ బ్రహ్మమును విని మనకి ఏం కలుగుతుంది? ఏం కలుగుతుందా? నువ్వు సరిగ్గా వింటే కదా కలిగేది. సరిగ్గా వినలే, ఇట్లా మాటలన్నీ అంటుంటారు ఆశ్రమాల్లో వాళ్ళు. అందుకని సాధన చేయండి అంటాడు. మళ్ళీ లేనిపోనివన్నీ వస్తాయి. నువ్వు శ్రవణం చేసేది సరిగ్గా చెయ్యాలి, కానీ సరిగ్గా చేయకుండా మందమందంగా చేస్తే ఎలా కలుగుతుంది? మందమందంగా చేస్తే కలగదు. గట్టిగా దృఢపూర్వకంగా చేయాలి. దృఢ వివేకం ఉండాలి, దృఢ జ్ఞానం ఉండాలి, దృఢ చింతన ఉండాలి. బాగా దేనినైనా దృఢంగా ఉండాలి. కొబ్బరికాయ ఒకసారి కొడితే పైపైన కొట్టేసి పగలలేదండి నీ చేతుల్లో ఏమన్నా ఉందా లేదా చెప్పు? పగలలేదా నీక? గట్టిగా కొట్టరాదు. గట్టిగా కొడితే పగలదు దెబ్బకి. పైపైన కొట్టేది పగలలేదట. ఆ టైప్ మనుషుడు. అలాగా శృత బ్రహ్మణోపి యథాపూర్వం సుఖదుఃఖాది సంసారి ధర్మదర్శనాత్. సంసార ధర్మాలంతా, సుఖదుఃఖాది ధర్మాలంతా, రాగద్వేషాది ధర్మాలంతా కూడా జ్ఞానం విన్న తర్వాత కూడా కనిపిస్తూ ఉన్నది. అందుకని మేం చెప్పేది సాధన చెయ్యాలి అంటాడు. సాధన చేసావంటే వాక్యార్థ విచారం వదిలిపెట్టినట్టే. నువ్వు వినడమే చెయ్యాలి అంతే. వినేదాన్ని వినాలి, కానీ దానికి సాధనకు వాడకూడదు. మళ్ళా దానికి సాధనే వాడకూడదు. ఎట్లాగంటే మనకి అమెరికాలో నుంచి కొన్ని బాటిల్స్ వస్తుంటాయి, ట్యాబ్లెట్ల బాటిల్లో. అది స్క్రూ పట్టుకొని చక్కగా తిప్పాలి. అది రాలేదని కన్నం పెట్టినట్టు. అర్థమైంది? లిక్విడ్ ఉంటాయి. లిక్విడ్లో ఇప్పుడు మనకి లిక్విడ్లు ఉంటాయి కదా, ఏదో ఒకటి వంట ఏది సామాన్లు కడుక్కునేది. ఆ లిక్విడ్లు కూడా దానికి కన్నం ఉంటుంది కదా, దాన్ని ఇట్లా తిప్పి ఇట్లా అనాలి కదా. అది రాలేదనుకోండి, కన్నం పెట్టినాం అనుకోండి, ఎట్లా ఉంటుంది?
అది ఎవరో చెప్తుంటారు, ఏమండి స్వామి గొంతులో ఏదో ఇరుక్కుపోయింది రావటమే లేదంటే నువ్వు ఎట్లాగైతే సీసా కన్నం పెట్టినావో అలాగే ఒక ఇనప కడ్డీ ఒకటి ఉంటుంది, దాన్ని దూసుకుంటూ నువ్వు ప్రతి చోట ఎక్కడైనా సరే నీళ్లు పోవడం లేదని పొడుస్తుంటివి కదా, పొడిచావా లేదా? స్వామి పొడిచాను. మరి సింక్లో పొడిచినావు కదా, పొడిచానండి పొడిచాను. అట్లా గొంతులో పొడువు రాకపోతే చూడు, అదే పరిశ్రమ. కాబట్టి ఆ రకంగా నీళ్ళు అడ్డం పడి నీళ్ళకి అడ్డం ఏదో పడిందని ఏదో పొల్ల తీసుకొని పొడిచినట్టుగా గొంతులో పొడిచేవరకు ఏమవుద్దమ్మా మొత్తానికి. అట్లాగా ఈ ప్రకారంగా చేయకూడదు. దాని ఉపాయం ఉండాలి, దానికి ఉపాయంతో చేయాలి. అంతేగాని శ్రవణం చేయటంలో నీకు అర్థం కాలేదని సాధనకు పోకూడదు. శ్రవణం చేసేటప్పుడు అర్థం కాకపోతే సాధనకు పోకూడదు. అమెరికా బాటిల్ రాలేదనుకో పగలు కొట్టకూడదు. అర్థమైంది? పగలు కొట్టకూడదు. అది దాన్ని ఉపాయంగా పెట్టి తీయాలయ్యా. ఎట్లా పడితే అలా చేయకూడదు, ఎలా పడితే అలా చేయకూడదయ్యా. మోషన్ ఫ్రీ కావటం లేదండి, పైన నుంచి వచ్చేస్తుంది అనకూడదు. కింద నుంచి పోయేది కిందేమో, పైన నుంచి వేసినా బాబు ఎవరిలో చెప్పింది నీక? ఇది కొట్టమే కదా, అది కొట్టమే కదా. ఓరి నాయన కింద పోయేది కిందే పోవాలి, పైన పోయింది పైకి పైదేరా నాయన. ఎవరిలో ఇలా చెప్పింది? శ్రవణం చేసే విషయం సరిగ్గా చెయ్యి. ఆ శ్రవణం మ్యాటర్ తీసుకెళ్లి సాధనలో కలపకూడదు. మళ్ళా అది వేరు. అది కర్త కర్మ క్రియా ఫలభేదములకు సంబంధించింది. ఇది శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. ఇదింతే శ్రవణం మననం నిధిధ్యాసనం. ఇది అంతే, వేరేది ఏమిలే. నువ్వు సరిగ్గా ఏం లేదేమో మళ్ళీ ఇంకోసారి విను. శ్రవణం అన్నది తీసుకెళ్ళి కర్త కర్మ క్రియా ఫలభేదములలో తగిలించకూడదు. మళ్ళా ఇక్కడ శ్రవణం చేసేది అర్థం కాలేదని మళ్ళా కర్మకాండలో సాధన భాగంలో తీసుకెళ్ళకూడదు. ఇది వస్తుతంత్రం, అది కర్తతంత్రం. నువ్వు ఒకసారి కాకపోతే 4 సార్లు వినాలి. నీకెక్కడైనా డౌట్ వస్తే చాందోగ్యంలో చెప్పున్నారు చూడు, 9 పర్యాయాలు తత్వమసి వాక్యాది విచారం చేయించినారు. అందుకని శ్రవణము విఫలమైందని సాధనకి, యోగ సాధనలకి, ధ్యాన సాధనలకి వెళ్ళరాదు. చూడ శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య ఇది చ శ్రవణోత్తర కాలయో మనన నిధ్యాసనయో విధి దర్శనాత్ అంటాడు పూర్వపక్షి. అది కూడా విధి అనుకోండి. తవ్య ప్రత్యయం వచ్చింది కదా, అది ఊరికే చెప్పినారయ్యా. విధివత్ విధి, శృతి విధి, నతు కర్మ విధి, ధ్యాన విధి. శ్రోతవ్య అనేది తవ్య ప్రత్యయము, శ్రవణము చేయవలను అని చెప్పింది. శ్రవణము చేయాలనే దాని మీద గట్టిగా చెప్పుట, గట్టిగా ఉపదేశం. అంతేగాని కర్మ కాదది, సాధన కాదది. శ్రవణం చెయ్యి, కర్మ చెయ్యి అన్నట్టుగా శ్రవణం చెయ్యి అన్నారు కానీ శ్రవణమే చెప్పారు అక్కడ, అది కర్మ. అట్లా కాబట్టి శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అన్నాడు. కాబట్టి శ్రవణం చేయవలను, మననం చేయవలను, నిధిధ్యాసను నిశ్చయం చేయవలను అని. ఇది చ శ్రవణోత్తర కాల, శ్రవణం తర్వాత శ్రవణోత్తర కాలయో, శ్రవణం తర్వాత మనన నిధిధ్యాసనలు అనేది విధి కనిపిస్తున్నది కదా అంటాడు. విధి అది కర్మ విధి కాదు, ధ్యాన విధి కాదు, సాధన విధి కాదు. ఆ శ్రవణాన్ని వల్ల మననం రూపంగా నువ్వు శ్రవణం చెయ్యాలి. ఆ మననాన్ని వల్ల నిశ్చయం పర్యంతంగా నువ్వు శ్రవణం చెయ్యాలి. కాబట్టి ఆ శ్రవణంలోనే మననం కూడా ఉంటుంది, ఆ శ్రవణంలోనే నిశ్చయం కూడా ఉంటుంది. అంతేగాని విధి కాదు, కర్మ విధి కాదు, ధ్యాన విధి కాదు, సాధన విధి కాదు. అక్కడ మాటి మాటికి వినడమే చెప్పారు. తస్మాత్
ఇట్లా అనుకుంటున్నాడు అనమాట పూర్వపక్షం. తస్మాత్ ప్రతిపత్తి విధి విషయతయా ఏవా శాస్త్ర ప్రమాణకం బ్రహ్మ అభ్యుపగంతవ్యమితి. కాబట్టి మేము చెప్పున్నది ఏమనగా అంటున్నాడు పూర్వపక్షి. పూర్వపక్షి శ్రవణాదుల్ని విధిగా చూస్తున్నాడు. అదొక సాధన విధి అనుకుంటున్నాడు. కాదు. కాబట్టి తస్మాత్ ప్రతిపత్తి విధి విషయతయా ఏవ. కాబట్టి ప్రతిపత్తి విధి అంటే ఉపాసనా విధి, ధ్యాన విధి. ధ్యాన విధికి సంబంధించుకునే శాస్త్ర ప్రమాణం అనేది ఉంది. శాస్త్రము బ్రహ్మమును ఉపదేశము చేసింది. శాస్త్రము బ్రహ్మోపదేశము సాధన పరంగా, ఉపాసనా పరంగా, ధ్యాన పరంగా చెప్పింది. ఆ రకంగా ప్రమాణమై ఉన్నది అంటున్నాడు. కర్తవ్య విధి చెప్పింది అంటాడు. తస్మాత్ ప్రతిపత్తి విధి విషయతయా ఏవా. ప్రతిపత్తి విధి అంటే ఉపాసనా విధి. ఉపాసనా విధికి చెందినదే శాస్త్ర ప్రమాణకమైనటువంటి బ్రహ్మము అని అంగీకరించవలెను. నువ్వు కూడా యాక్సెప్ట్ చేయాలి అని చెప్తున్నాడు. వేదాంత వాక్యములు అప్పుడే సార్థకమవుతుంది, లేకపోతే ఉతిదే అయిపోతుంది అని పూర్వపక్షి వాదన. అందువల్ల ఈ ప్రకారంగా పూర్వపక్షి వాదన చేశాడు. అందువల్ల ఉపాసనా విధికి సంబంధితంగానే శాస్త్రము బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించుచున్నది అని పూర్వపక్ష వాదన. ఇప్పుడు ఈ పూర్వపక్షకు సమాధానం చెప్పాలి. అట్లా ఇప్పుడు దాని గురించి చెప్తున్నాడు. అత్ర విధీయతే. ఇప్పుడు ఈ సిద్ధాంతం ప్రారంభమైంది. సిద్ధాంతం శంకర్ల వారి వేదాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు. కర్మ బ్రహ్మ విద్యాఫలముల యొక్క విలక్షణత. కర్మ వేరు, కర్మ బ్రహ్మ వేరు, బ్రహ్మ జ్ఞాన ఫలం వేరు. కర్మ బ్రహ్మల విద్యాఫలముల గురించి, వాటి వ్యత్యాసము గురించి చెప్పుచున్నారు సిద్ధాంతంలో. కర్మ అనేది కర్తృతంత్రపరమై ఉన్నది. బ్రహ్మజ్ఞానం అనేది వస్తుతంత్రపరమై ఉన్నది. వస్తుతంత్రం కర్తృతంత్రమునకు వ్యత్యాసముల గురించి తెలియవలను అని చెప్తారు. అత్ర అవిధీయతే నా అని. అత్ర అవిధీయతే అంటే ఇప్పుడు చెప్పుతున్నాము, ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాము ఈ విషయమును అని అంటున్నాడు. నువ్వు చెప్పింది సబబు కాదు, నువ్వు చెప్పింది సరైన విషయం కాదు, కరెక్ట్ కాదు అని చెప్పేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నువ్వు కర్మ బ్రహ్మమును కర్మలాగా చెప్తున్నావు, సాధన పరంగా చెప్తున్నావు, ఉపాసన పరంగా చెప్తున్నావు, ధ్యాన పరంగా చెప్తుంటివి, అది కరెక్ట్ కాదు అంట. మరి ఏమిటి? కర్మ బ్రహ్మ విద్యాఫలయో వైలక్షణ్యాత్. అది కర్మ బ్రహ్మ విద్యా ఫలములకు విలక్షణత ఉన్నది. కర్మ అనేదానికి, బ్రహ్మ విద్య అనేదానికి, వాటి ఫలములకు విలక్షణత ఉన్నది. కర్మ ఫలం అనేది సాధన సాధ్యమయ్యింది. కర్మ ఫలం అనేది కర్తృతంత్రపరమైనది. ఆ కర్మ ఫలము ఎలాంటిదైతే స్వర్గ పర్యంతం ఉంది. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. సాధన సాధ్యాత నిత్యాత్ కృతాద్వా పూర్వకృతాద్వా సంసార విరక్తస్య ప్రతిగాత్మ విషయే బ్రహ్మ జిజ్ఞాస ఉత్పద్యతే అన్నట్టుగా ఈ యొక్క కర్మఫలం అనేది స్వర్గాది లోక పర్యంతం ఉంటుంది. అది చివరికి నశించిపోతుంది. ఆ కర్మఫలం పుణ్యం నశించిపోగానే
మరలా భూలోకంలో వచ్చి మనిషి లోకంలో వచ్చి పుట్టాలి. కానీ బ్రహ్మ విద్యాఫలం అనేది సాధన సాధ్యములు లేనిది, ఆత్మస్వరూపమైనది. తెలుసుకునే సమకాలంలోనే తన స్వరూప జ్ఞానము కలిగించుకొని నిత్య శుద్ధ బుద్ధముక్తుడై ఉంటున్నాడు. ఇది అది సాధన సాధ్యము, ఇది సిద్ధము. అదేమో లోకాంతర ప్రాప్తి, దేశాంతర ప్రాప్తి, భవిష్యత్తు ఫలము. ఇది వినే కాలంలోనే ఈ జ్ఞానం కలుగుతుంది అన్నమాట. దాని గురించి సవివరణ ఇస్తున్నాడు అన్నమాట. శారీరం వాచికం మానసంచ కర్మ శృతి స్మృతి సిద్ధం ధర్మాఖ్యం. అది కర్మ గురించి చెప్తున్నాడు. శారీరం శరీరజన్యం కర్మ, వాచికజన్యం కర్మ, మానసికజన్యం కర్మ. అది శృతులు యందు స్మృతులు యందు ప్రసిద్ధముగా ఉన్నది. దాని పేరు ధర్మము అని చెప్పబడింది. ధర్మమన్నా కర్మన్నా సాధనన్నా ఒకటే. సాధనన్నా ఒకటే. శారీరం శరీరజన్యం శరీర కర్మ, వాచికం కర్మ, మానసికం కర్మ, శృతి స్మృతులు యందు. శృతి అంటే వేద శాస్త్రములు యందు, స్మృతి అంటే పురాణాది విషయములు యందు చెప్పబడి ఉన్నది. అది ధర్మం అనే పేరుతో కూడుకొని ఉన్నది అన్నమాట. ఇది దీన్ని ఏమంటారు? కర్మ, ధర్మ, ధర్మము అంటారు. దాని గురించి ఏం చేయాలి? జిజ్ఞాస చేయాలి. ముందు తెలుసుకోవాలి. పోయి కర్మ గురించి తెలుసుకోవాలి. కర్మ గురించి తెలుసుకున్న తర్వాత ఆ కర్మకు సంబంధించిన అన్ని పరికరాలు, పనిముట్లు అన్నీ తెచ్చుకోవాలన్నమాట. లిస్ట్ ఇస్తారు వాళ్ళు. పూజకి సంబంధించినటువంటి పూజా ద్రవ్యముల యొక్క లిస్ట్ ఇస్తాడు. యజ్ఞానికి సంబంధించినటువంటి యజ్ఞ ద్రవ్యముల గురించి లిస్ట్ ఇస్తాడు. ఆ ప్రకారంగా మనం ఆ పట్టీని కట్టించుకొని రావాలి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనము ఆ కర్మను కానీ, ఆ వ్రతాన్ని కానీ, ఆ యజ్ఞము కానీ, ఆ హోమం కానీ చెయ్యాలి. ఎట్లా అనమాట. దాని గురించి ముందు జిజ్ఞాస చేయాలి. యద్విషయ జిజ్ఞాస అథాతో ధర్మ జిజ్ఞాస ఇది సూత్రిత. ఇది జైమిని సూత్రాలు. యద్ విషయ జిజ్ఞాస, ఈ విషయంలో జిజ్ఞాస చెయ్యాలి. ముందు కర్మ ఎలా చెయ్యాలి అని పర్టికులర్ గా తెలుసుకోవాలి. దాన్ని కర్మ గురించి, కర్మ తంతు గురించి, కర్మ ఆ యొక్క వ్యవహారం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా చేయకూడదు. ముందు తెలుసుకోవడం, తెలుసుకునేది, చేసేది. అది కర్మ. తెలుసుకోవాలి అంటే తెలుసుకొని ఊరుకోండి కాదు, చెయ్యాలి. మళ్ళా చెయ్యాలి. తెలుసుకోవడం అంటే చేయడం. అది కర్మని తెలుసుకోవడం అంటే చెయ్యాలి. జ్ఞానం తెలుసుకోవడం అంటే చేసేది కాదు. మళ్ళా అదేంటంటే దానికి పనిముట్లే లేవు. దానికి శబ్దాది విషయాలే లేవు. విషయం లేదు, ద్రవ్య విషయాలుగా లేదు అది. అందువల్ల ఒక కర్మని మనం చెయ్యాలంటే ద్రవ్యాల మీద డిపెండ్ అవుతుంది, కర్మల మీద డిపెండ్ అవుతుంది. దానికి చేసేవాడు కూడా ఉండాలి, యజమాని ఉండాలి, యజమానురాలు ఉండాలి, కాలం ఉండాలి, దేశం ఉండాలి, క్రతువు ఉండాలి, ఎన్ని ఉండాలి. అవన్నీ బహు వ్యవహారం అనమాట. అట్లా ఇప్పుడు ఒక పుస్తకం పెట్టుకున్నామంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ బాగా ఒక భగవద్గీత తీసుకున్నామంటే చెప్పడమే ఉంటుంది. అట్లాగా లలితా సహస్రనామం తీసుకుంటే చెప్పేది కాదు, అది చేసేది. సప్తసతి ఉంటుంది, సప్తసతి ఉంటుంది, చేసేది. అది సప్తసతి పారాయణ చేయాలి, పూజ చేయాలి, దాంట్లో హోమం చేయాలి, ఎవ్రీథింగ్ ఉంటుంది దాంట్లో. అలాగే సత్యనారాయణ వ్రతం అనేది చెప్పేది కాదు, అది చేసేది. అది అట్లాగా దుర్గా పూజ, ఆ పూజ, ఈ పూజ అన్నీ చేసేది కాదు, చేసేది, చెప్పేది కాదు. అది వినిపోయేది కాదు, అది చెయ్యాలి. అది అట్లా అనమాట. వ్రత, దాన, యజ్ఞ, హోమ ఇత్యాదులన్నీ చేసేవి. దానికి శరీరం కావాలి, వాక్కు కావాలి, మనసు కావాలి. అవన్నీ త్రికరణ పూర్వకంగా చేయాలి. ఇక్కడ త్రికరణాలతో పనే లేదు. నీకు త్రికరణ పూర్వకంగా చేసేటువంటి కర్మలవి. ఇక్కడ త్రికరణాలే పనిచేసేది కాదు, త్రికరణాలు దాటాలి. ఇక్కడ ఆ త్రికరణాలు దాటుకొని ఉన్నది జ్ఞానము.
ఎందువల్ల నత్ర చక్షుర్గచ్చతి నవా గచ్చతి నమనో నవిద్మో అట్లా ఉంటుంది. అక్కడ త్రికరణాలే వాడాలి. త్రికరణాలు పైకి పోకూడదు. పైకి పోతే ఇక కర్మ లేదు. త్రికరణాలకు లోబడే కర్మ ఉంటుంది. త్రికరణాలు దాటుకొని ఉండదు. మనసును దాటుకొని, వాక్కును దాటుకొని, శరీరం దాటుకొని ఉండే మ్యాటర్ ఉంటుంది కర్మలో. మొత్తం ఈ మధ్యలోనే ఉంటుంది. అందువల్ల ఆ శరీరం అంతర్గతంగానే ఉంటుంది. ఇక్కడ శరీర ఇంద్రియాల కాల దేశ వస్తువులు దాటేస్తుంటుంది. అందువల్ల ఇది అకర్మ, నైష్కర్మ్య ఇది. అదేమో కర్మ. కాబట్టి కర్మకి ఒక అన్ని శరీరం కావాలి, కులం కావాలి, గోత్రం కావాలి, పెళ్ళం కావాలి, పిల్లలు కావాలి, అవయవాలు కావాలి, ఎన్ని ఉండాలి. గుంటోడు చేసేదానికి వీళ్ళ గుంటోడు కర్మ చేయకూడదు. ఎందువల్ల అంటే మనకి ఒక పిల్లనే హీరో, కుడి చేయలేదే అంటే అమ్మ వదిలేపోయాను. అవయవాలన్నీ సరిగ్గా ఉండాలి. మా పిల్లాడికి 2 కిడ్నీలు లేదంటే పిల్లల్ని ఇస్తారే, కిడ్నీలు ఉండాలి, కాళ్ళు చేతులు ఉండాలి, ధనం ఉండాలి, కులం ఉండాలి, గోత్రం ఉండాలి, అన్నీ ఉంటేనే పిల్లల్ని ఇచ్చేది. కర్మకాండ కూడా అంతే. అన్ని కుల గోత్రాలు అన్నీ ఉంటేనే కర్మ. వైదిక కర్మ, స్మార్త కర్మ, ఎవ్రీథింగ్ కర్మ. పిల్లలు లేకపోతే కూడా కర్మకు పనికిరాడు. కానీ జ్ఞానానికి అవన్నీ అక్కడ దేవుడు 3 కరణములే వద్దంటుంటే త్రికరణ రహితమైందనమాట. మనోవాగాదులను దాటుకున్నది. ఆ మరి దానికి దీనికి ఎంత వ్యత్యాసమయ్యా నువ్వు చెప్పేది? అందువల్ల యద్విషయ జిజ్ఞాస ప్రవర్తతే అనమాట. ఈ విషయంలో జిజ్ఞాస చేయవలసి ఉన్నది. ఆ జిజ్ఞాసకి సంబంధించిన సూత్రం ఏదయ్యా ఉంటే అతాతో ధర్మ జిజ్ఞాస ఇది సూత్రిత. అతాతో ధర్మ జిజ్ఞాస అనే జైమిని సూత్రము, ప్రథమ సూత్రం ఇది. అతాతో ధర్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస అంటే వ్యాసుల వారి సూత్రం ఏంటి? అతాతో బ్రహ్మ జిజ్ఞాస అనమాట. అట్లా అనమాట. ఈ ప్రకారంగా అని చెప్పేసినారు. ఇంతవరకు నెక్స్ట్ క్లాసులో మనం ఇక్కడి నుంచి చెప్తాం. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.